అభివృద్ధి చేస్తుందన్నారు ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో రాసమహేంద్రవరం కాకినాడ కెనాల్ రోడ్డు మరమ్మతులకు ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. గత 15 ఏళ్లుగా కాకినాడ రాజమహేంద్రవరం కెనాల్ రోడ్డు అధ్వానంగా తయారైంది అన్నారు. 2014 నుండి 19 వరకు రోడ్ల నిర్మాణానికి ట్రాన్స్ ట్రాయ్ కంపెనీకి అప్పగిస్తే వారి నిర్లక్ష్యం కారణంగా నిధులు మురిగిపోయాయని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో రహదారి మరింత దుర్భరంగా మారింది అన్నారు. రాజమండ్రి కెనాల్ రోడ్ ఏదైతే ఉందో ఈ కెనాల్ రోడ్ ని అనపర్తి నియోజకవర్గ పరిధిలో అంటే బెక్కవోలు నుంచి అనపర్తి దాటే వరకు ఉన్న స్ట్రెచ్ ఏదైతే ఉందో దాన్ని అభివృద్ధి పరచడం కోసం 4.5 కోట్లు ఒకటి, 2.6 కోట్లు ఒకటి, మొత్తం కలిసి 7.1 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయడం జరిగింది. దానికి ఈరోజు ఇక్కడ భూమి పూజ చేసి పనులు మొదలు పెట్టడానికి ఉపక్రమించడం జరిగింది. ముఖ్యంగా ఈ కెనాల్ రోడ్డు రాజమండ్రి కాకినాడ ప్రయాణం చేయడానికి ముఖ్యంగా అనపర్తి నియోజకవర్గం, అదేవిధంగా మండపేట నియోజకవర్గం, రామచంద్రాపురం నియోజకవర్గం అనేక మంది ఇటు రాజమండ్రి వెళ్ళడానికి కానీ ఇటు కాకినాడ వెళ్ళడానికి కానీ రహదారి వాడే పరిస్థితుల్లో గత 15 సంవత్సరాలుగా ఇది దుర్భరమైన పరిస్థితికి రావడం జరిగింది. 2014-19 మధ్య కాలంలో ఆనాడు ఏదైతే ట్రాన్స్ ట్రాయ్ కంపెనీకి ఈ పని అభివృద్ధి కోసం అప్పగించారో వైడనింగ్ కోసం, వాళ్ళు అలసత్వం కారణంగా ఆ రోజు నిధులు మురిగిపోవడం జరిగింది. ఆ తర్వాత వచ్చిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహించడంతో ఈరోజు కాకినాడ రాజమండ్రి కెనాల్ రోడ్ ఏదైతే ఉందో ఈ కెనాల్ రోడ్ ని అనపర్తి నియోజకవర్గ పరిధిలో అంటే బెక్కవోలు నుంచి అనపర్తి దాటే వరకు ఉన్న స్ట్రెచ్ ఏదైతే ఉందో దాన్ని అభివృద్ధి పరచడం కోసం 4.5 కోట్లు ఒకటి, 2.6 కోట్లు ఒకటి, మొత్తం కలిసి 7.1 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయడం జరిగింది. దానికి ఈరోజు ఇక్కడ భూమి పూజ చేసి పనులు మొదలు పెట్టడానికి ఉపక్రమించడం జరిగింది. ముఖ్యంగా ఈ కెనాల్ రోడ్డు రాజమండ్రి కాకినాడ ప్రయాణం చేయడానికి ముఖ్యంగా అనపర్తి నియోజకవర్గం, అదేవిధంగా మండపేట నియోజకవర్గం, రామచంద్రాపురం నియోజకవర్గం అనేక మంది ఇటు రాజమండ్రి వెళ్ళడానికి కానీ ఇటు కాకినాడ వెళ్ళడానికి కానీ రహదారి వాడే పరిస్థితుల్లో గత 15 సంవత్సరాలుగా ఇది దుర్భరమైన పరిస్థితికి రావడం జరిగింది. 2014-19 మధ్య కాలంలో ఆనాడు ఏదైతే ట్రాన్స్ ట్రాయ్ కంపెనీకి ఈ పని అభివృద్ధి కోసం అప్పగించారో వైడనింగ్ కోసం, వాళ్ళు అలసత్వం కారణంగా ఆ రోజు నిధులు మురిగిపోవడం జరిగింది. ఆ తర్వాత వచ్చిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహించడంతో ఈరోజు కాకినాడ రాజమండ్రి కెనాల్ రోడ్ ఏదైతే